Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్ అనేటువంటి గ్రంథం నుంచి వారి వ్యాఖ్యానంలో జీసస్ చెప్పినటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలు మెడిటేషన్ పరంగా ఎంత డెప్త్కి వెళ్ళొచ్చు అనే విషయాల గురించి చెప్పే భాగంలో ఒక సరికొత్త విషయాన్ని తెలుసుకుందాం ఈరోజు. ఈ ప్రపంచంలో ఏదైనా ప్రమాదకరమైనది ఉంది అంటే అది చాలా డేంజరస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. అంటే అదేంటో చూద్దాం. ఎందుకంటే దేవుడు మనం ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క డిజైర్స్ అన్నీ కూడా కోరికలు, మన పాత కోరికలన్నీ ముందు తీరబడుతూ ఉంటాయి. మనం కోరుకున్న పాత కోరికలన్నీ తీరబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవరిని మనం మన పరిస్థితికి ద్వేషించడానికి వీల్లేదు, ఎవరిని నిందించకూడదు. నువ్వు ఏది కోరుకున్నావో అదే నీ వద్దకు వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన విషయం ఇదే. తాను కోరుకున్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఏది కోరుకున్నా అది తీరుతూనే ఉంటుంది. ఇది ఒక గొప్ప రహస్యం. కాబట్టి కోరుకునే ముందు బాగా ఆలోచించుకో. ఎందుకంటే అది నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ వద్దకు వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఆలోచించకుండా కోరుకుంటే నువ్వు సఫర్ అవుతావు, నువ్వు తిరిగి బాధపడతావు. ఇదే ఉదాహరణకు ఒక సంపన్నుడి విషయం గురించి ఉదాహరణ చెప్తున్నా. రిచ్ మ్యాన్, ఆయన ఏం కోరుకున్నాడు? మొట్టమొదట ఆయన చాలా పేదవాడు. ఆ పేదవాడు నాకు సంపదలు కావాలి అని చెప్పి కోరుకున్నాడు. ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. అంతా సంపాదించిన ఇంకా వెలితి, సంతోషంగా లేడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. నా జీవితం అంతా డబ్బు సంపాదించడంలోనే సరిపోయింది, కానీ ధనం సంపాదించనే వస్తు సంపాదనలోనే సరిపోయింది, కానీ దానికి విలువ లేదు. ఇప్పుడు నేను సంతోషంగా లేను. కానీ వాస్తవానికి ఏంటి? అది కోరిక. ఆ కోరిక కోరుకున్నాడు, డబ్బు కావాలి, కోరుకున్నాడు, తీరిన తర్వాత ఏడుస్తున్నాడు. దీనివల్ల నాకేమీ విలువ లేదు అని. అయితే ఓకే, అది డబ్బు సంగతి పక్కన పెడితే ఇంకో కోరిక, నాకు నాలెడ్జ్ కావాలి, ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా నాకే కావాలి అన్నాడు. అంతా ఫుల్ఫిల్ అయింది.
అతను తలంతా ఒక గొప్ప లైబ్రరీ లాగా తయారైంది. చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ చివరికి వచ్చేసరికి ఏమైంది? ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. మాటలే మాటలు, మాటలే మాటలు, నా తల నిండా మాటలే మాటలున్నాయి. అంతేగాని ప్రత్యామ్నాయం ఏమీ కనపడటం లేదు. మాటలు తప్ప ఏమీ ఉపయోగం లేదు. నా జీవితం వేస్ట్ అయిపోయింది అని చివరికి ఏడుస్తున్నాడు. చివరికి కాబట్టి నువ్వు కోరుకుంటే పూర్తి అవేర్నెస్లో కోరుకో. ఎలా ఉండాలి? పూర్తి అవేర్నెస్లో కోరుకోవాలి. కోరుకున్న ప్రతిదీ కూడా అది నీ వద్దకు వస్తుంది, తీరుతుంది. నీ కోరికలన్నీ తీరుతాయి. అయితే కొంత టైం పడుతుంది. నువ్వు కోరుకున్నది ఏది కూడా జరగకుండా పోదు. కొంత టైం పడుతుంది. ఎందుచేత? ఆ క్యూ పొడుగుందమ్మా. నీకంటే ముందు కోరుకున్న వాళ్ళు ఉన్నారు. వారి తర్వాత నీ వంతు వస్తుంది. చాలామంది నీ ముందు ఉన్నారు. కొంత టైం పడుతుంది. ఆ టైం ఎంత అంటే ఈ లైఫ్లో కోరుకున్నది ఇంకో లైఫ్లో పొందొచ్చేమో. ఈ జన్మలో కోరుకున్నది వచ్చే జన్మకి కూడా అవ్వచ్చు. అంత పెద్ద క్యూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అయితే వాస్తవానికి కోరిన కోరికలన్నీ తీరబడతాయి. ఇది ప్రమాదకరమైన నియమం. కోరుకున్నది ప్రతిదీ తీరబడుతూ ఉంటాయి. కాబట్టి కోరుకునే ముందు ఆలోచించు. నువ్వు డిమాండ్ చేస్తున్నావు, బాగా ఆలోచించుకో. డిమాండ్ చేస్తున్నావు, నేను చేస్తున్న డిమాండ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఆలోచించుకో. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది, కానీ సఫర్ అవుతావు. నువ్వు కోరుకున్న కోరిక అది, కానీ ఆ చివరికి ఎండకు వచ్చేసరికి ఏమవుతుంది? ఆ కోరిక నీలో దుఃఖాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇవేమీ వద్దు నాయనా, నువ్వు ఎంచుకో. ఏకాంతంగా ఉండు, నీతో నువ్వు ఉండు. అది కోరుకోవాల్సింది. ఏకాంతంగా ఉండి నువ్వు కోరుకోవాల్సింది అంటే ఎవరితోనూ కలవద్దు అని కాదు, ఏకాకి కాదు, నీతో నువ్వు ఉండు. నీతో నువ్వు ఉండడం అంటే దేవుణ్ణి కోరుకోవాల్సింది ఏంటి? దేవుణ్ణే కోరుకోవాలి. ఇంకే వేరేది ఏది కోరుకోకూడదు. నువ్వు కోరిన కోరికలన్నీ తిరుగుతున్నాయి కదా, మరి దేవుణ్ణే కోరుకో. ఇంకా దేవుడే కావాలి. దేవుణ్ణే కోరుకోండి. దేవుడిని అది అడగడం ఇది అడగడం కాదు మనం మాట్లాడుకునే మీనింగ్. నాకు దేవుడే కావాలి అంతే. దేవుణ్ణే కోరుకోవాల్సింది దేవుణ్ణే. అయితే ఆ ఏకాంతంలో ఈ ప్రాపంచికమైన కోరికలు ఏవి ఉండవు. ఈ ఏకాంతంలో ప్రాపంచికమైన కోరికలు ఏమీ ఉండవు. అతని కోరికలన్నీ తీరబడుతూ ఉంటాయి. అంటే అతనికి ఏ కోరికలు అన్నీ ఉన్నాయి, తీరబడతాయి. అది ప్రమాదకరం అనుకున్నాం కదా. ఇంకా కోరికలు ఏంటి? ఒకే ఒక కోరిక, దేవుడే కోరిక. మరి ఇంకా వేరే కోరికలు దేవుడిని కోరుకున్నాం అనుకోండి, ఇంకా వేరే కోరికతో పని లేదు, వేరే అవసరాలే లేవు. ఎందుకంటే ఈ ప్రాపంచికమైన విషయాలన్నీ తెలుసుకున్నాడు. పాఠాలు నేర్చేసుకున్నాడు. లెసన్స్ అన్ని నేర్చుకున్నాడు. ఏ కోరికలు కోరుకుంటే ఏమవుతుంది? వాట్ ఇస్ ద కన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ థాట్ లీడ్స్ టు డెస్టినీ. ఆలోచన ఎక్కడికి తీసుకుపోతుంది? నీ గమ్యం వైపుకి తీసుకెళ్తుంది, నీ లక్ష్యం వైపుకి తీసుకెళ్తుంది, నీ కోరుకున్న వైపుకి తీసుకెళ్తుంది. ఆ కోరుకున్నది నీ వద్దకు వచ్చేస్తుంది. అదే నువ్వు సాక్షాత్తు దైవాన్ని కోరుకుంటే నువ్వు దేన్ని కోరుకోబడలేదు. నువ్వు కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఇంక వేరే అవసరాలు ఏమీ లేవు. ఫినిష్ అయిపోయింది. స్కూల్ ఫినిష్ అయిపోయింది. ఈ భూమి మీద నువ్వు కోరినవన్నీ తీరుతున్నాయి, కానీ దేంట్లోనూ తృప్తి లేదు.
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఆ డబ్బు ఉన్నవాడికి వేతన వాడికి ఉంది, హయ్యర్ హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నవాడికి వాడి ప్రెజర్ వాడికి ఉంది, ఎవడి ప్రెజర్ వాడికి ఉంది. కోరుకున్న లేనివాడు కోరుకుంటూ ఉంటాడు, ఉన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. పైకి మాత్రం ఊపర్ శర్వాని అందరు పరిచయాన్ని, పైకి చాలా బాగుంటుంది కానీ లోపల బాధపడుతూ ఉంటాడు, సఫర్ అవుతూ ఉంటాడు. చివరికి సఫరింగే ఉంది. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకున్నాడు. ఏది కోరుకుంటే మరి ఏమి కోరుకోనవసరం లేదో అది దేవుణ్ణే కోరుకోవాలి. దైవమే, దైవం ఒకటే అయిపోయింది. కాబట్టి వీటన్నిటిని టెస్టులన్నీ పాస్ అయిపోయాడు, స్కూల్ అయిపోయింది, ఈ భూమి మీద అయిపోయింది, పరిణామక్రమం చెందాడు. నువ్వు ఏం చేసినా నీలో పరిణామక్రమం, నువ్వు బుద్ధుడయ్యావా, నువ్వు జీసస్ అయ్యావా, నువ్వు కృష్ణుడు అయ్యావా, అది ద కాన్షియస్నెస్, నీలో ఉన్న చైతన్యం మారిందా లేదా. ఒక ఉన్నత శిఖరం అయిపోయావా లేదా, అక్కడే ఉన్నావా, ఆ ఉన్నత శిఖరం ఆకాశం అంత ఎత్తు ఎదిగావా లేదా. అతను ఎంచుకున్నాడు, ఎవరెస్ట్ శిఖరంలాగా అయ్యాడు, ఆ గౌరీ శంకర్లాగా అయ్యాడు, ఓ బుద్ధుడయ్యాడు, ఓ జీసస్ అయ్యాడు. ఓ బుద్ధుడు, ఓ జీసస్ ఎక్కడ హై పీక్లో ఉన్నారు. శిఖరం అంటే ఉన్నతమైన శిఖరం, దానితో పోలేనివి ఏమీ లేవు. ఆ బుద్ధుల స్థితికి వెళ్ళినది లేదు అదనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ, దే ఎగ్జిస్ట్ ఎలోన్. ఆ ఉన్నతమైన శిఖరాలు ఏకాంతంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. సో ఆ యొక్క ఏకాంత స్థితిని ఎంచుకుంటాడు. ఏకాంతం అంటే అందరి నుంచి పారిపోవడం కాదు, తన లోపలి విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ మెడిటేషన్ అంటే లోపలి విషయాలే, ఉన్నత శిఖరానికి వెళ్ళిపోతావు. అది ఎంపిక చేసుకోవడం, తను తాను ఎంచుకోవడం, తన లోపలికి తాను వెళ్ళడం, తను తాను సర్వం, తను తాను తెలుసుకోవడం, తను తాను తెలియడం. సో ఎప్పుడైతే ఎంచుకున్నావో నువ్వు మొత్తం విశ్వాన్నంతా ఎంచుకున్నట్టు. నిన్ను ఎంచుకుంటే విశ్వమే నీవై ఉన్నావు, విశ్వాంబరుడు నువ్వు, విశ్వమే నీవై ఉన్నావు. యు హ్యావ్ చూజన్ ద బీయింగ్ ఆఫ్ హోల్ యూనివర్స్. మొత్తం విశ్వమంతా ఎంచుకున్నట్టే నిన్ను నువ్వు ఎంచుకుంటే. నిన్ను నువ్వు ఎంచుకుంటే దేవుణ్ణి ఎంచుకున్నట్టు. దేవుణ్ణి నువ్వు ఎంచుకున్నావు అంతే, కోరుకున్నావు, ఎంచుకున్నావు, నీకు చేసుకున్నావు, నీ సొంతం చేసుకున్నావు. నిన్ను నువ్వు సొంతం చేసుకుంటే దేవుడిని సొంతం చేసుకున్నట్టే. యు హ్యావ్ చూజన్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుడిని ఎంచుకుంటావో దేవుడు నిన్ను ఎంచుకుంటాడు, అంతే, అయిపోయింది. సో నువ్వు ఎంచుకున్నావు, నువ్వు ఎంపిక చేయబడ్డావు దేవుడి చేత. నువ్వు దేవుడిని ఎప్పుడైతే ఎంచుకున్నావో దేవుడు నిన్నే ఎంచుకున్నాడు, ఎంపిక చేయబడ్డావు. అంచేత జీసస్ యొక్క కొటేషన్ ఏంటి? బ్లెస్డ్ ఆర్ ద సాలిటరీ అండ్ ఎలెక్ట్. ఎవరైతే ఆ ఏకాంత స్థితిలో ఉన్నారో వారు ఆశీర్వదింపబడ్డారు. మరి యూ షాల్ ఫైండ్ ద కింగ్డమ్. ఇందుకు లోపలికి వెళ్ళావు, నిన్ను ఎంచుకున్నావు, నీలో దేవుని రాజ్యం ఉంది. ఆ దేవుని రాజ్యం దొరికింది వారికి. ఎందుకంటే అక్కడి నుంచే నువ్వు వచ్చావు, అక్కడికే పోతావు. అక్కడి నుంచే వచ్చావు, అక్కడికే పోతావు నువ్వు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక గొప్ప రహస్యం చెప్పుకున్నాం. ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన రహస్యం అది. అత్యంత ప్రమాదకరం. ఏది కోరుకుంటే అది సంభవిస్తుంది. అది ఇప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, మరు జన్మకి కావచ్చు. ఆ తర్వాత నువ్వు ఏడుస్తూ ఉంటే కుదరదు నాయనా. అవి అన్నీ సంభవిస్తున్నాయి. చివరికి వాడు కోరుకున్నది
అందుకోసమే కోరికలే ఉండకూడదు అని అంటే కోరికలు అన్నీ దుఃఖం వైపుకి తీసుకెళ్తున్నాయి. కోరికలు తిరగకపోవడం కాదు, కోరికలు తీరిన తర్వాత దానివల్ల అయ్యో ఇదేందుకు కోరుకున్నా నేను, మరొకటి కావాలి అని అది అంతులేని మృగతృష్ణ, ఎడారి, పరుగులు పెడుతూనే ఉంటావు, దానికి అంతము లేదు. అదే ఏది కోరుకుంటే మరి ఇంకేది కోరుకోనక్కర్లేదు, దాన్ని కోరుకుంటే, ఆ దైవాన్నే కోరుకుంటే, నిన్ను నువ్వే ఎంచుకుంటే దైవం నిన్ను ఎంచుకుంటాడు. నిన్ను కోరుకుంటే, నీ లోపలికి నువ్వు వెళితే, నీ ఉనికిలో నువ్వు వెళితే ఆ విశ్వం అంతా నువ్వు కోరుకున్నట్టే, ఎంచుకున్నట్టే. దట్ ఈస్ ద డిజైర్. ఏది కోరుకుంటే మరి ఏది ఎక్కర్లేదు. మరొక పాయింట్ అయితే ఇక్కడ ఒక జీసస్ క్రైస్తు చుట్టూతా క్రిస్టియానిటీ అనే ఒక మతం సృష్టింపబడింది. అసలు అది వైల్డ్ ఫైర్ లాగా మొత్తం ప్రపంచమంతా, అడవిలో పుట్టేది వైల్డ్ ఫైర్ అంటే కారు చిచ్చు, అలా కారు చిచ్చులాగా ప్రపంచమంతా వ్యాపించిపోయింది, అల్లబడింది అది. మరి కృష్ణుడు చుట్టూ మతం ఎందుకని రాలేదు అని ఓషో గారు ప్రశ్నిస్తున్నారు. అయితే కృష్ణుడి చుట్టూ ఏ మతము లేదు. ఆయన్ని పూజించున్నాము అనుకునేవాళ్ళు కూడా చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ పూజకి కూడా కృష్ణుడిని టోటల్గా యాక్సెప్ట్ చేయరు. ఆయన్ని దైవంగా ఆరాధించడం అంటే ఎన్నెన్ని నిబంధనలు పెట్టుకున్నారో మన భారతదేశంలో అందరికీ తెలుసు. కొంతమంది బాలకృష్ణుడిని పూజిస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నారు, ఓషో గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. క్రిస్టియానిటీ అనేది మొత్తం ప్రపంచమంతా అగ్నిలాగా వ్యాపించిపోయింది. కానీ కృష్ణుడికి ఒక భక్తుడు కూడా లేడు. అదేంటబ్బా చిత్రమే, అలా ఎలా అంటారు? వాళ్ళు భక్తులు అనుకుంటున్నారు, కృష్ణుడికి భక్తులు అని అనుకుంటున్నారు, కానీ వారు భక్తులు కారు. కృష్ణుడు భగవద్గీత 12వ అధ్యాయంలో భక్తుల యొక్క లక్షణాలు చెప్పారు. అలాంటి భక్తులు ఎక్కడ మనకి కాగడ పెట్టి ఎతికినా దొరకరు. భగవద్గీత 12వ అధ్యాయం. సరే, ఇక్కడ కృష్ణుడితో చాలా కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణుడిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా విధాలుగా, పూర్తిగా నమ్మరు ఆయన్ని. అది పైపిచ్చు ఆయన 16,000 మంది గోపికలతో ఉన్నారు. ఆ గోపికలకు భర్తలు లేరా అంటే ఎందుకు లేరు? అన్నప్పుడు వేరే వారి భార్యలతో 16,000 మందితో ఆయన తిరిగాడు అంటే నో నో నో. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 16,000 గోపికాస్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే నో నో నో. ఆ 16,000 మంది కాదండి, 16,000 నాడులు, మన శరీరంలో ఉన్న నాడులతో నాట్యం చేశాడు. అదేమిటి శరీరంలో ఉన్న నాడులతో నాట్యం చేయడం ఏమిటి అంటున్నారు ఓషో గారు. అది వేరే మీనింగ్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆయన గురించి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, ఆ పూజించే వాళ్ళలో కూడా. అయితే ఓషో గారు ఏమంటున్నారంటే ఆయనకి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వారితో ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. డాన్సింగ్ గాడ్ అంటే దేవుడు నాట్యం చేస్తాడు, నర్తిస్తాడు, అందరితో నర్తిస్తాడు, క్రీడిస్తాడు, నవ్వుతాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అనేదానికి ఆయన ఆ బ్రహ్మానందంలో స్థితమై ఉంటాడు అని అంటే ఒప్పుకోరు. కానీ జీసస్ కూడా అలానే ఉంటారు. కానీ వాస్తవానికి జీసస్ అలా ఉన్నా ఆయన్ని వారికి తెలియదు. ఆయన విచార రూపంలో ఉన్నటువంటి సాడ్ ఫేస్ ఉన్నటువంటి వాడే. అక్కడ వాళ్ళు సిలువ ఎక్కిన తర్వాత ఆయన పడుతున్న వేదన రూపాన్నే జీసస్కి
ఆపాదిస్తారు అని అదే బోష గారు చెప్తూ ఉంటారు. అంచేత యాక్చువల్లీ సేమే జీసస్ క్రీస్తు అంటే కృష్ణ నుంచి డెరివేట్ అయిందే అని చెప్తూ ఉంటారు. ఆయన సాడ్ మ్యాన్ కాదు అని. ఇక్కడ జీసస్ యొక్క క్రాస్ అనే సింబల్ దాని గురించి డెరివేషన్ ఇస్తున్నారు, చూద్దాం. క్రాస్కి వెర్టికల్ లైను, హారిజంటల్ లైన్ ఉంటుంది. ఆ సిలువకి హారిజంటల్గా ఒక లైన్. హారిజంటల్ లైన్ అంటే ఏ నుంచి బికి, బి నుంచి సికి. ఏ నుంచి బికి వస్తే ఏ గతం అయిపోతుంది, బి వర్తమానం అవుతుంది, సి భవిష్యత్తు అవుతుంది. అది లీనియర్ లైన్లోనే అందరూ జీవించేది ఏబిసిలోనే. ఆ గతము, వర్తమానము, భవిష్యత్తులోనే. కానీ వెర్టికల్ లైన్ ఉంది, అది కేవలం వర్తమానమే, కేవలం వర్తమానమే. ఎటర్నల్ నౌ, ఎటర్నల్ నౌ, శాశ్వతమైన వర్తమానం, కేవలం ఓన్లీ ప్రజెంట్. అక్కడ ఏ పాస్ట్ లేదు, ఏ ఫ్యూచర్ లేదు, ఓన్లీ ప్రజెంట్. దట్ ఈస్ మెడిటేషన్, దట్ ఈస్ మెడిటేషన్. హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్, హయ్యర్ అండ్ హయ్యర్. వెర్టికల్ లైన్ ఈజ్ అంటే వెర్టికల్గా ఉంది అంటే హయ్యర్ అండ్ హయ్యర్ మెడిటేషన్, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోవడం, డీప్ అండ్ డీపర్ స్టేజ్. అక్కడ ఈ శాశ్వతము, కాలము శాశ్వతమైన దాంట్లో కలిసిపోయింది. హారిజంటల్ లైన్ లేదు, వెర్టికల్ లైనే. సో అక్కడ దాని ఏమైంది, అక్కడ జీసస్ క్రూసిఫై అయ్యాడు, సిలువ వేయబడ్డాడు, శాశ్వతమైన దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వర్తమానంలో నువ్వు చనిపోతే మళ్ళీ తిరిగి పుడతావా అంటే యు ఆర్ రీబోర్న్. ఎక్కడ ఆ వెర్టికల్ లైన్లో యు ఆర్ రీబోర్న్, మళ్ళీ తిరిగి పుట్టావు. అంటే ఏంటి, ద్విజ, రెండవ జన్మ ఎత్తావు. అప్పుడు ఆ రీబోర్న్, మళ్ళీ ఆ పుట్టినవాడికి చావు లేదు. ఎందుకంటే ఆ హారిజంటల్ లైన్ లేదు. హారిజంటల్ లైన్ అది టైం లైన్. టైం అంటే గతము, వర్తమానము, భవిష్యత్తు, పాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్. అక్కడ టెన్స్ అంటే టైం, కాలం. ఇక్కడ కాలము లేదు, కాలాతీతుడు అయిపోయావు. వెర్టికల్ లైను, కాలాతీతుడు అయ్యావు. అక్కడ ఈ క్రాస్ అనేది సింబల్, క్రాస్ రోడ్స్ అంటారు కదా, క్రాస్ రోడ్స్. వెర్టికల్గా ఒక రోడ్ వెళ్తుంది, ఒకటి అడ్డంగా ఒక రోడ్ వెళ్తుంది. అడ్డంగా మన జీవితం అంతా ఈ అడ్డదారుల్లోనే పోతుంది, అంటే కాలంలోనే పోతుంది. వెర్టికల్ లైన్ అంటే మెడిటేషన్ లైన్. డీప్గా నువ్వు లోపలికి ఉన్నత శిఖరం వైపుకి వెళ్ళిపోతావు. టైం అండ్ ఎటర్నిటీ మీటింగ్, క్రాస్ రోడ్స్. అక్కడ క్రాస్ అనేది సింబల్ దేనికి అనుకుంటే కాలానికి, శాశ్వతమైన దానికి మీటింగ్. అక్కడ దట్ పాయింట్ ఏంటంటే మరణము. క్రాస్ అంటే అది సింబల్ ఫర్ డెత్ కదా, మరణానికి సంకేతం అది. క్రాస్ అంటే చంపేశారు ఆయన్ని. కానీ ఆయన ఆ డెత్ ఎప్పుడు సంభవించింది, శాశ్వతమైన దానికి వెళ్ళిపోయాడు. అంతకు తప్ప మరొకటి ఏం లేదు. ఇప్పుడు ఈ టైం వరల్డ్ నుంచి నువ్వు మాయమైపోయావు, అంటే కాలాతీతుడు అయ్యావు. కాలహరుడు అంటారే, కాలాన్ని హరించేవాడు. అంటే ఇంకేం లేదు అక్కడ. కాలం హరించండి, టైం అయిపోయిందిరా అనండి. టైం అయిపోవడం అంటే గోన్. ఎటర్నిటీకి వెళ్ళిపోయావు, శాశ్వతమైన దానికి అమరుడు అయ్యావు. అంటే మరణం లేనివాడే అయ్యావు. అమరుడు అంటే చచ్చిపోయినాడు అనేటువంటి మీనింగ్ తీసుకోవద్దు. సో టైం వరల్డ్ నుంచి నువ్వు డిసప్పేర్ అయిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఆ శాశ్వతమైన దాని నుంచే నువ్వు వచ్చావు, శాశ్వతమైన దానికే నువ్వు వెళ్ళావు. అక్కడి నుంచే వచ్చావు, అక్కడికే వెళ్ళావు. సో ఎక్కడి నుంచి వచ్చింది క్రాసు? ఈ సింబల్ క్రాస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడే వచ్చింది. అట్ దిస్ మూమెంట్ దే క్రాస్. ఎక్కడ దాటావు?
ఈ క్రాస్, అక్కడ క్రాస్ వస్తుంది, జంక్షన్ వచ్చింది, 4 రోడ్ల కూడలి వచ్చింది అన్నట్టు క్రాస్. అప్పుడు నౌ ఈజ్ ద మూమెంట్, ఈ క్షణమే, ఈ వర్తమాన క్షణమే ఆ సింబల్, క్రాస్ సింబల్, ఆ వెర్టికల్ లైన్. హార్జెంటల్గా పోయావా భవిష్యత్తులోకి పోతావు, నువ్వు భవిష్యత్తులోకి పోతావు. మళ్ళా నువ్వు హార్జెంటల్ లైన్లో నువ్వు ప్రయాణం చేస్తే గతము నుంచి వర్తమానంలో ఉన్నావు కదా, ఇప్పుడు ఉన్నావు కదా, ఇప్పుడు నుంచి నువ్వు హార్జెంటల్గా వెళ్ళావా భవిష్యత్తులోకి నువ్వు మిస్ అయిపోయావు. వెర్టికల్గా వెళ్ళాలిరా నాయన, నువ్వు హార్జెంటల్గా వెళ్తున్నావు, మిస్ అయిపోయావు. ఈ క్షణంలోనే నువ్వు వెర్టికల్గా వెళ్ళు. అంటే ఆ శ్వాస లోపలికి బయటికి వెళ్తున్న ఆ శ్వాస వెర్టికల్గా వెళ్ళి పైకి వెళ్తుంది చివరికి. ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమక్రమంగా చిన్నవై ఊర్ధ్వముఖంగా వెళ్తాయి, వెర్టికల్ లైన్. సో మై డియర్ ఫ్రెండ్స్, వెర్టికల్గా వెళ్ళు ఈ క్షణంలోనే. అప్పుడు నువ్వు ఆ క్రాస్ జంక్షన్లో ఉన్నావు. హారిజాంటల్ అయిపోయింది, హారిజాంటల్ వద్దలే, నేను వెర్టికల్గా వెళ్తాను. అప్పుడు నువ్వు గతం నుంచి డై అయిపోయావు. యూ విల్ డై. గతం వదిలేసావు, చచ్చిపోయింది, నీలో గతం లేదు. మళ్ళీ నువ్వు తిరిగి పుట్టావు. వెన్ యూ డై ధ్రువం జన్మమృతస్య చ, పుట్టావు, చచ్చావు కదా, పుట్టావు, మళ్ళా చచ్చిన తర్వాత పుట్టావు. అంటే ధ్రువం జన్మ, మళ్ళీ ఖచ్చితంగా పుట్టావు. న్యూ బర్త్, సరికొత్త జన్మ ఎత్తావు. అబ్సల్యూట్లీ న్యూ, ఇంకా వేరేదేంలే, సరికొత్త నీవు. ఆ పుట్టుక ద్వారా ఎక్కడ ఉన్నావయ్యా అంటే మరణం లేని నువ్వుగా ఉన్నావు. జీవితం, శాశ్వతమైన జీవితంలో ఉన్నావు. మరణం లేదు అంటే నువ్వు జీవితం ఎటర్నల్, లైఫ్ ఈజ్ ఎటర్నల్. జీసస్కి ఆ క్రాస్ టైం సింబల్, జీసస్ ద క్రాస్ వాజ్ ఎ టైం సింబల్. అక్కడ క్రాస్ అనేది టైం సింబల్. ఆ టైం సింబల్లో హారిజాంటల్ లైనే వస్తుంది. అయితే క్రాస్ వచ్చింది పైన, హారిజాంటల్ లైను వెర్టికల్ లైన్ కదా, వెర్టికల్ లైన్ క్రాస్, ఎటర్నిటీ క్రాసింగ్. కానీ ఇది క్రిస్టియన్స్ ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోలేదు. వారు డెత్ సింబల్గానే ఉంచుకున్నారు. ఎటర్నిటీగా వెళ్ళడానికి, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి ఎటర్నిటీ వైపుకి వెళ్ళలేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఇంకొక పాయింట్, జీసస్ వేరే వారి దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు కాబట్టి ఎవరైనా నిన్ను అడిగితే ఏం చెప్పాలి అనే పాయింట్ మీద అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. మేము కాంతి నుంచి వచ్చాము. కాంతి లోకవాసులు అంటారు కదా, లైట్ వర్కర్స్ అంటారు కదా, ఇలా ఉంటుంది వ్యవహారం. సో ఎక్కడి నుంచి వచ్చావు? కాంతి నుంచి వచ్చావు. ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన నుంచి తాను ఉత్పన్నమైన కాంతి నుంచి, ఆ స్వయం నుంచి వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏమిటి? ఆ జీసస్ చెప్పిన దానికి, ఆ కొటేషన్కి మీనింగ్ ఏమిటి అంటే, ఓషో గారు ఏం చెప్తున్నారంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుడి నుంచి వచ్చాము. మనం దేవుడి పుత్రుడము, ఆ మూలం నుంచి వచ్చాము. ఈ ఉనికి సర్వస్వం అంతా ఆ మూలం నుంచే వచ్చింది. మొత్తం ఉన్నదంతా, ఎగ్జిస్టెన్సీ అంతా తన నుంచే తాను వచ్చింది, వేరే సోర్స్ నుంచి రాలేదు. తన నుంచే తాను సెల్ఫ్ క్రియేటింగ్, తను తాను సృష్టించుకుంది ఈ ఉనికి సర్వస్వం. ఆ ఉనికి సర్వస్వమే ఆల్ దట్ ఈజ్ ఏ గాడ్. ఆ తండ్రికి మరో తండ్రి లేడు, ఆ సృష్టికర్తకి మరో సృష్టికర్త లేడు. సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించాడు అంటే ఆ సృష్టికర్తను ఎవడు సృష్టించాడు? అంతులేని ప్రశ్నలు. ఆ సృష్టికర్తకి తను తానే సృష్టికర్త, తను తానే స్వయంభూ, ఇంకా వేరే ఎవడు లేడు, ఆయనకి తండ్రి లేడు, ఎవరు లేరు. సో క్రియేటర్ ఈజ్ సెల్ఫ్ క్రియేటింగ్ ఫోర్స్. ఎక్కడి నుంచి వచ్చాము? మనము
ఆ కాంతి నుంచి వచ్చాము, కాంతి లోకాల నుంచి వచ్చాము. వి కేమ్ ఫ్రమ్ ది లైట్. ఎక్కడ ఆ లైట్ ఎక్కడిదయ్యా అంటే తన నుంచి తాను ఉత్పన్నమైన లైటు అది. అయితే వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ యువర్ ఫాదర్ ఇన్ యూ? నీలో ప్రతిదీ సంకేతాలు అడుగుతూ ఉంటారు. అదేమిటి? నువ్వు బుద్ధుడిగా అయ్యావన్న సంగతి ఏంటి? ఎన్లైటన్ అయ్యావన్న సత్యం ఏమిటి అని. ఎలా ఎన్లైటన్ అయ్యావు? ప్రతిదీ దానికి రుజువులు కావాలి అని అడుగుతూ ఉంటారు. సో ఓ బుద్ధుడైనా నువ్వు బుద్ధుడు అయ్యావని మాకేమో నమ్మకం, నువ్వు జీసస్ క్రీస్తు అయ్యావని నాకేమో నమ్మకం. ఇట్లా క్వశ్చన్లు వేస్తూనే ఉంటారు. షో సంథింగ్ అని ప్రజలంతా ఇలా అడుగుతూ ఉంటారు. మిరాకిల్స్ కావాలి వారికి, అంతేగాని జీసస్ కాదు కావాల్సింది. జీసస్ చూపించిన మిరాకిల్స్ కావాలి. జీసస్ ఆ మిరాకిల్స్ ఎందుకు చెప్తాడు? కాదు, అసలు విషయం వేరు. జీసస్ మిరాకిల్స్ చేయవలసినంత ఆ క్రాస్ మీదే చేశాడు. ఆయన్ని చంపేటప్పుడు కేవలం ఫాదర్ వీరికి ఏం తెలియదు, వీరిని క్షమించండి అన్నాడు. అది మిరాకిల్. ఎంత వేదన పడ్డాడో ఆ వేదన నుంచి వచ్చిన మాటలు అవి మిరాకిల్స్. కానీ వీళ్ళకి ఆ మిరాకిల్స్ గుర్తించరు, కానీ వేరే మిరాకిల్స్ కావాలి. సరే, మెడిటేషన్ గురించి చెప్తున్నారు ఆయన. అప్పుడు వారికి ఏం చెప్పాలి? రుజువులు కావాలంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ తండ్రి ఎవరు, రుజువులు కావాలంటే ఏం చెప్పాలి? సే టు దెమ్ ఇట్ ఈజ్ ఏ మూమెంట్ అండ్ రెస్ట్. ఒక క్షణం విశ్రాంతిగా ఉండండి అంటే మెడిటేషన్ చేయండి అని. చూద్దాం. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. ఏ మూమెంట్, ఏ రెస్ట్. రెస్ట్ అంటే విశ్రాంతి. ఈ ఒక క్షణమైన తలపులన్నీ నిలిపి ఒక క్షణమైన ఒక క్షణం ఉండు, ఏ ఆలోచన లేకుండా ఉండు, ఏ కోరికలు లేకుండా ఉండు, జీరోలో ఉండు. దీన్ని చాలా సాధారణమైన వ్యక్తులు మనకంటే అర్థమవుతుంది, సాధారణమైన వ్యక్తులకు అర్థం చేసుకోవాలంటే కష్టం. అందుకు కొన్ని తొలగింపబడ్డాయి. సరే, వదిలేద్దాం. వాట్ డస్ హీ మీన్? ఏంటి? మనం వీఆర్ మూవింగ్ ఆన్ ఎట్ రెస్ట్. మనం రోజు తిరుగుతాం, పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటాం, ఏవో పనులు వెంట పడుతూ ఉంటాం, విశ్రాంతి తీసుకుంటాం కదా. వాళ్ళకు నువ్వు కొత్తగా విశ్రాంతి చెప్తున్నావు ఏమిటి అని. కానీ అది విశ్రాంతి కాదు. ఆ విశ్రాంతి కాదు. అంతమందిలో నలుగురిలో కూడా నువ్వు నారాయణుడుగానే ఉండు అంటే నీతో నువ్వు ఉండు. We are alone and yet amidst you because you cannot disturb our loneliness. నీ ఏకాంత స్థితిని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. అందరూ ఉన్నారు, మార్కెట్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ, గుంపులో ఉన్నా కానీ నువ్వు గోవిందుడివే. వీఆర్ ఇన్ ద క్రౌడ్ బట్ నాట్ ఆఫ్ ది క్రౌడ్. గుంపులో ఉన్నాం కానీ నువ్వు గోవిందుడివే. ఎందుకంటే బికాజ్ ద క్రౌడ్ నెవర్ పెనిట్రేట్స్ అస్. చుట్టూతో గుంపు ఉంది కానీ ఆ గుంపు లోపలికి వెళ్ళడం లేదు. అప్పుడే నీలో ఉన్న దైవం నీకు తెలుస్తాడు, నీ తండ్రి నీకు ఎవరో తెలుస్తాడు. అసలైన తండ్రి నీలో ఉన్న నీ తండ్రి నీకు తెలియబడతాడు. We are alone and yet amidst you because you cannot disturb our loneliness. వేరెవడు, పక్కనవాడెవడు నీ లోపల ఏకాంత స్థితిని ఎవరు డిస్టర్బ్ చేయలేనంత స్థితికి నువ్వు వెళ్తావు ధ్యానంలో. మనం గుంపులో ఉన్న ఒక గుంపు మన లోపల ఉండదు, ఆ గుంపు లోపలికి ప్రవేశించదు. ఈ ప్రపంచంలో తిరుగుతున్న ఆ ప్రపంచం మనది కాదు, మనం ఈ ప్రపంచంలోనే ఉన్నాం. క్షణదినికి ముసాఫిర్ హై. క్షణం, ఆ క్షణం నువ్వు రెస్ట్ తీసుకో, విశ్రాంతిగా ఉండు. మనం ఉంటాం, ఈ లోకంలోనే ఉంటాం. సో ఈ ప్రపంచంలోనే ఉంటాం, ఈ ప్రపంచం మనలోకి వెళ్ళదు. ఇట్ ఈజ్ ఏ మూమెంట్ అండ్ ఏ రెస్ట్. ఇది ఈ క్షణం కోసమే. ఇక్కడ నువ్వు విశ్రాంత స్థితిలో ఉంటావు. లోపలికి చూడు, అప్పుడు ఆ లోపల అక్కడ ఏ టెన్షన్ ఉండదు. అక్కడ
ఆ యొక్క క్షణంలో ఎట్ దిస్ మూమెంట్, ఇట్ ఈస్ ద మూమెంట్, నో టెన్షన్, ఏ టెన్షన్ లేదు. మనం నడుస్తూనే ఉంటాం, కానీ లోపల వాడు ఏం నడవడు, ఏ కదలిక లేకుండా ఉంటాడు, ఏ మోటివేషన్ లేకుండా ఉంటాడు. నేను అది పొందాలి ఇది పొందాలనే మోటివేషన్లో లేకుండానే ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ పొందేశాడు, ఇంకేం పొందడానికి ఏం లేదు. ఇది సంకేతం. రుచి చూడకుండా నువ్వు రుచి చూడాలి కదా, రుచి చూడకుండా నువ్వు ఏంటి, దీన్ని ఎలా కనిపెడతావు? నేను వాసన చూసి కనిపెట్టానంటే అదేం ఆహారం కాదు. నీ లోపలికి వెళ్ళు, చూడు, రుచి చూడు, నువ్వు తెలుసుకో. యః కచ్చత్వక్తా దేహస్థమీశ్వరం. ఎవరైతే దేహంలో ఉన్న ఈశ్వరుణ్ణి వదిలిపెడతాడో బహిర్బ్రహ్మ బయట తిరుగుతుంటాడు. అది తిరుగుతున్నదంతా అదే. స్వగృహే పాయసం తెక్త భిక్షామటి దుర్మతి. ఇంకా అడుక్కునే పరిస్థితి లేదనైనా లోపలికి వెళ్ళు. సో ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫాదర్. దెర్ ఈస్ నో డిజైర్. ఎటు వి గో ఆన్ వర్కింగ్. మనం ఏ కోరికతో కాదు, పని చేస్తుంటాం. కర్మణ్యేవాధికారి సేమాపరేష కదాచన కదా. ఈ పని నువ్వు చేస్తూ పో, ఇంక వేరేది ఏం అక్కర్లేదు. దెర్ ఈస్ నో మోటివేషన్, ఎట్ వి గో ఆన్ బ్రీతింగ్. చూడండి ఎంత బాగుందో. నువ్వు శ్వాసిస్తున్నావు, నీకు అక్కడ మోటివేషన్ ఏమైనా ఉందా? నువ్వు శ్వాసించరా, నువ్వు శ్వాసిస్తే బాగుంటుంది, శ్వాస తీసుకో అంటే ఆ ఊపిరి సహజంగా ఆడుతూనే ఉంది. ఏ మోటివేషన్తో ఆడుతుంది ఆ శ్వాస? బతుకుతున్నావు, ఏ మోటివేషన్ లేకుండానే నిన్ను బతికించుకుంటుంది అది. చూసుకో. అక్కడ లోపలికి నువ్వు ఈ క్షణంలో నువ్వు చూసుకున్నప్పుడు అక్కడ ఏ పరస్పర విరుద్ధమైన భావనలు ఏమీ లేవు. నడుస్తున్నావు కానీ నడక లేదు, జీవిస్తున్నావు కానీ అక్కడ ఆ జీవితం ఏమీ లేదు. మనం కాలంలోనే ఉన్నాం కానీ కాలం లోపల ఏమీ లేదు, ఏ కాలము లేదు, కేవలం వర్తమానమే ఉంది. కాలాతీతం అయిపోయాం. ఇది పర్ఫెక్ట్ మాస్టర్. నీ లోపల ఆ స్థితికి చేరుకున్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్ మాస్టర్ అయిపోయావు. ఓ పర్ఫెక్ట్ మాస్టర్ని చూడాలనుకుంటున్నావా? ఈ క్షణంలో, ఈ దిస్ మూమెంట్ అండ్ రెస్ట్, అంతే. అది ఒక అద్భుతమైన ధ్యానం గురించి ఆయన చెప్పారు, మూమెంట్ అండ్ రెస్ట్. ఈ మూమెంట్ అండ్ రెస్ట్లో ఈ ప్రపంచంలోనే జీవించే, ప్రపంచం నుంచి పారిపోక్కర్లేదు, నువ్వు ఎక్కడికి పారిపోక్కర్లేదు. కానీ నువ్వు సర్వసంగ పరిత్యాగమయ్యావు. అందరితోనూ ఉండవు. ఎక్కడ నువ్వు సన్యాసం తీసుకుని హిమాలయాలకు పరిగెట్టలేదు, ఎక్కడికి పోలేదు. కానీ నీ లోపల నువ్వు సర్వసంగ పరిత్యాగమయ్యావు. అక్కడ అన్నీ పరస్పర విరుద్ధాలన్నీ కలిసిపోయాయి. అవి అల్టిమేట్. కానీ అక్కడ ఏమైపోయి వీటైపోయి సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. పాజిటివ్ నెగిటివ్ ఏం అయిపోయి న్యూట్రల్ అయిపోయి జీరో అయిపోయాయి. నువ్వు ఎంచుకున్నావు. అంటే ఇఫ్ యూ చూస్ వన్, ఏదో ఒకటి పాజిటివా నెగిటివా ఏదో ఒకటి ఎంచుకున్నావు అంటే మళ్ళీ గోయిందా అయిపోయింది. అలా ఎంచుకోవడం లేదు, తప్పు. ఎంచుకోవద్దు. అందుకోసమే లావోజు కానీ జీసస్ కానీ ఇంకా అదర్ కానీ మిగతా వాళ్ళంతా మహానుభావులంతా గురువులంతా ఏం చెప్తారు? ఎంచుకోకండి, ఏ ఎంపిక చేయొద్దు, ఊరక ఉండండి, చాయిస్లెస్. ఈ క్షణంలోనే ఉండండి, ఈ క్షణంలోనే ఉండండి, బీ దేర్. అక్కడ ఏది ఉంటే చూడండి, ఏది ఉంటుంది అక్కడ కేవలం విశ్రాంతి మాత్రమే ఉంటుంది. ఆ విశ్రాంతి స్థితిలో ఉండండి. ఈ క్షణంలోనే, ఈ వర్తమాన క్షణంలోనే ఆ విశ్రాంతి స్థితిలో ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన స్థితిలో ఉండండి. ఈ ఒక్క క్షణంలోనే ట్రై చేయండి. ఈ మూమెంట్లోనే గాడ్ ఈజ్ ద మోస్ట్ కాంప్లెక్స్. చాలా కాంప్లెక్స్గా ఉంటాడు ఆ దేవుడు.
చిక్కుముళ్ళుగా ఉంటాడు. ఏం అర్థం కాదు ఆ గాడ్ అంటే. ఈ ప్రపంచం అంతా ఆయనలోనే ఉంది, సర్వస్వం ఉంది. ఎవరిని ద్వేషించడానికి ఏం లేదు, ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. విశ్వమంతా ఆయనలోనే ఉంది. కాబట్టి విశ్వమంతా తనలో ఉన్నప్పుడు ఇంకా సంకేతం ఏమని చెప్తాం? దేవుడు అనే సంకేతం అంతా కలిసే ఉంది. అన్ని రాగాలు కలిసే ఉన్నాయి. అన్ని రాగాలు అనే ఒకే శృతి లయలో కలిసిపోయి ఉన్నాయి. ఈ క్షణంలోనే, ఆ విశ్రాంతి క్షణంలోనే ఉన్నావు. ఇట్ ఈస్ ద మూమెంట్ అండ్ రెస్ట్. ఈ క్షణంలోనే విశ్రాంతి స్థితిలో ఎరుకతో ఉండండి. ఈ యొక్క ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుంది? మనం ఎంచుకోవడం అంటే అవతల ఒడ్డు లేకపోతే యువతల ఒడ్డు ఎంచుకుంటూ ఉంటాం. దానివలన దారి తప్పిపోతాం. ఎక్స్ట్రీమెంట్స్ ఎంచుకోకూడదు. ఈ వర్తమాన క్షణాన్ని ఎంచుకోండి. వర్తమాన స్థితిలోనే ఇరుకుతో ఉండండి. సో హీస్ అన్ ఆల్. దైవం అంతా నిండి ఉంది. ఉన్నదంతా దైవమయమే. అంతా ఆయనే. ఆయనే అంతా. ఆయనే అందరిలో ఉన్నాడు. అందరూ ఆయనలోనే ఉన్నారు. సో ఇక్కడ ఎవరు ఏమి సన్యసించిన అవసరం లేదు, ఏది వదిలిపెట్టిన అవసరం లేదు. అందరిలోనూ ఆయన ఉన్నాడు. ఎక్కడ వదిలిపెడతాము? అందరిలోనూ ఉన్నాడు, అందరూ ఆయనలోనూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒకదాన్ని ఎంచుకున్నామంటే మరొక దాన్ని రిజెక్ట్ చేసినట్టే. చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు ఓషో గారు. సో దెన్ యూ హ్యావ్ ద సైన్ ఆఫ్ అల్టిమేట్, ద గాడ్, సైన్ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ ద మోర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video to all masters.